ఇవ్వనున్నారు. అలాగే రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను తెలుపుతూ ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించుకొని కేంద్రానికి పంపిన 2 బీసీ బిల్లులను ఆమోదించేలా పార్లమెంట్ లో చర్చ పెట్టాలని అటు ఎంపీలను కోరనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇదే అంశంపైన ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అటు ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ నుంచి నాగేందర్ గౌడ్ గారు కూడా ఉన్నారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా రవీందర్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఏదైతే 6 నెలల్లో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 6 నెలలు కాదు, సంవత్సరంన్నర. ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఇప్పుడైతే వారు కాస్త స్పీడప్ అయితే చేశారు ప్రాసెస్ ని. అండ్ ఏదైతే అటు బీజేపీ చీఫ్ వచ్చేసి ఖచ్చితంగా ఇది ఇంపాసిబుల్, 9 షెడ్యూల్లో పెట్టడం అయితే అది ఇంపాసిబుల్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. సో బీసీలు ఏమనుకుంటున్నారు, అసలు ఎవరు మీకు ఏదైతే న్యాయం చేయగలరు, లేదంటే ఇది అంతా ఓటు బ్యాంక్ గా ఏమన్నా మార్చుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? అంటే ఇక్కడ మనం వాస్తవాలు చర్చించుకోవాలి. ఇప్పుడు జనాభా నిష్పత్తి వేరు, రిజర్వేషన్ల విధానం వేరు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే 50 అబోవ్ మా జనాభా ఉంది కాబట్టి మా జనాభా తగ్గట్టు మాకు రిజర్వేషన్లు కావాలి అనేది బీసీలు కోరుతున్నట్టు. అంటే ఇప్పటి నుంచి కాదు, అనేక సంవత్సరాల నుంచి కూడా అది నడుస్తూనే ఉంది. అయితే ఈ రిజర్వేషన్లు అనేది కూడా 3 పద్ధతుల్లో ఇవ్వడం జరుగుతుంది. 1 విద్యల, 2 ఉపాధిల, 3 రాజకీయ ప్రాతినిధ్యం. అయితే జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్లు అనేది రాజ్యాంగం పేర్కోలే. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏంటంటే ప్రాతినిధ్యం లేని వర్గానికి, ప్రాతినిధ్యం లభించని వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళకే లభించాలనేది రాజ్యాంగం రాసింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళకు రాజ్యాంగం ఒక రక్షణ కవచంగా ఆల్రెడీ వాళ్ళకి చట్టమే ఉన్నది. ఇది ఎస్సీ ఎస్టీలకు ఏంటంటే ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేది రాజ్యాంగం వల్లే పేర్కొన్నది. ఇక్కడ వచ్చిందల్లా ఏంటంటే బీసీలు. ఈ బీసీలకు ఏముందంటే అది కూడా ఏంటంటే మొట్టమొదలు రిజర్వేషన్లు లేవు. తర్వాత మండల్ కమిషన్ తదనంతరం వచ్చినటువంటి ఈ చర్చలు, వాదనలు, పోరాటాలు, ప్రభుత్వం మీద ఒత్తిళ్ల తర్వాత రాజ్యాంగం ఒక స్పష్టమైనటువంటి విధానం రూపొందించింది. అది ఏం రూపొందించింది అంటే ఏ రిజర్వేషన్లు అయినా కానీ 50% దాటడానికి వీల్లేదు అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద అనేక ఛాలెంజ్లు వచ్చినాయి. తర్వాత అనేక చర్చలు, వాదోపవాదాలు వచ్చినాయి. ఇక్కడ ఈ క్రమంలో ఏమైందంటే ఇక్కడ తమిళనాడులో రిజర్వేషన్లు అనేది 50 అబోవ్ దాటడం జరిగింది. అయితే తమిళనాడులో ఎట్లా దాటడం జరిగిందంటే అక్కడ 9th షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ 9th షెడ్యూల్లో చేర్చడానికి కూడా ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చినా కూడా రిజర్వేషన్లు అట్లనే ఉంటాయంటే అట్లేం లేదు. అంటే రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే, రాజ్యాంగ స్ఫూర్తికి ఏమాత్రం భిన్నం కలిగినా కూడా 9th షెడ్యూల్లో చేసిన దాన్ని కూడా కొట్టేయడానికి వీలుంటది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, తమిళనాడులో జరిగింది ఏంటంటే అక్కడ శాస్త్రీయమైనటువంటి ఒక నిఘంటు తేల్చారు. అంటే బీసీలు ఎవరు అర్హులు, బీసీలు ఎవరు, రిజర్వేషన్లకు ఎవరు అర్హులు అనేది తేల్చిన తర్వాత ఆనాటి గవర్నమెంట్లు అక్కడ ఏంటంటే 50% సీలింగ్ దాటి కూడా అక్కడ ఇవ్వడం జరిగినాయి. దాని మీద అనేక వాదనలు జరిగినాయి. అయినా కానీ అది అత్యున్నత న్యాయస్థానంలో కూడా నిలబడ్డది. ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వద్దాం. ఇక్కడ మన రాష్ట్రంలో ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే 42% మేము రిజర్వేషన్లు ఇస్తాం, మా రాష్ట్రం మేము అధికారంలోకి వస్తే అనేది ఒకటి డిక్లేర్ చేయడం జరిగింది. సరే, వాళ్ళు ఏదైతే విధాన ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన వంతు తన ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో మనమేం తప్పు పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు కుల జనగణన చేయడం, తర్వాత రిజర్వేషన్లు చట్టసభలో ఆమోదించడం, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపడం, తర్వాత గవర్నర్కు పంపడం, గవర్నర్కు అదేవిధంగా చట్టసభలో అంటే కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోయే వరకు ఆర్డినెన్స్ రూపేణ అంటే వివిధ రకాలుగా ప్రక్రియ వాళ్ళు కొనసాగిస్తారు.
కానీ ఇక్కడ మీరు ఇంకొక మాట అన్నారు, ఇవన్నీ ఓట్ల కొరకేనా, తర్వాత ఇవన్నీ ఇదంతా నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా రాజకీయ పార్టీల కంటే వాస్తవమే మాట్లాడుకోవాలంటే రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి లేకుండానే వ్యవహరిస్తున్నాయి. అంటే చట్టం గురించి ప్రతి పార్టీకి తెలుసు. నేను కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు. ఈరోజు అన్ని పార్టీలు కూడా, బీఆర్ఎస్ కూడా అంటుంది, ఏమంటుంది, మీరు ఎందుకు 42% అమలు చేయరు, అమలు చేయకపోతే మేము చూస్తామంటారు. కానీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, వాళ్ళు కుదరలే, 18 నుంచి 22, 23 కంటే ఎక్కువ అమలు చేయలేకపోయింది. ఎందుకు అంటే చట్టం ఒప్పుకోలే వాళ్ళకు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నంటే, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా ఏమంటుంది, మీరు అట్లెట్లా మతపరమైన రిజర్వేషన్లు చేర్చడానికి, అంటే మతాలను జోడించారు కాబట్టి మేము ఒప్పుకోమంటారు. అంటే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళని అనడానికి ఒక కారణం ఉంది బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఆర్టికల్ 5 ప్రకారంగా మతపరమైన రిజర్వేషన్లు లేవు, చట్టం ఒప్పుకోదు. అంటే కులపరమైన రిజర్వేషన్లు ఇవ్వచ్చు. ఈ కులపరమైన రిజర్వేషన్లు ఇవ్వడానికి దానికి ఒక విధానం ఉంది. అయినా కూడా ఈ ముస్లింలు బీసీల చేర్చడం అనేటువంటిది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని కాజుగా చేసుకొని వాళ్ళు ఏమంటారు, అది ఇవ్వడానికి కుదరదు, మేము మతపరమైన ఒప్పుకోండి. అంటే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ పార్టీలని ఒక క్రీడ, ఒక ఆట ఆడుతున్నాయి. దీనివల్ల ఏంటంటే సమాజం వల్ల కూడా ఒక సామరస్య వాతావరణం, ఇది కూడా విఘాతం కలుగుతుంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఎట్లుంటాయంటే, అందులో మాకు వచ్చేటువంటి ఫలాలను, మాకు రావాల్సినటువంటి వాటను ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అడ్డం పడుతున్నాయి అనేటువంటి భావన కూడా బీసీలలో వస్తుంది. అయితే ఇక్కడ మనం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, రెండే విధానాలు. ఒకటి, చట్టం ఏం చెప్తుంది, జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనేది చట్టంలో లేదు. కాబట్టి చట్టం ముందు నిలబడాలంటే ఇది ఇప్పుడు చాలా అనేకమైనటువంటి 3 పద్ధతుల ద్వారా చేయాల్సి ఉంటుంది. ఒకటి డెడికేషన్ కమిషను, రెండవది నిజమైనటువంటి వెనుకబడిన కులాల జాబితా, మూడవది ఏంటంటే మళ్ళీ సీలింగ్ 50% ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగ స్ఫూర్తి కూడా విరుద్ధం కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఏదైనా రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను చెప్తున్నాను. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్సిక నాగేంద్ర గౌడ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, సో ఇందాక విన్నారు బీసీలకు సంబంధించి బీసీల అభిప్రాయం ఏంటో కూడా ఇందాక రవీందర్ రెడ్డి గారి మాటల్లో వినడం అయితే జరిగింది. ఇప్పుడు ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి అంటూ కూడా అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ అటు మీ హయాంలోనే బీసీలకు అన్యాయం జరిగింది, మీరేం చేశారు, ఇప్పుడు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు, చేసే వాళ్ళని చేయనివ్వకుండా ఇంకా ఏదైతే కాళ్ళ మధ్య కట్టలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి ఒక వాదన అయితే కనిపిస్తుంది. ఏంటి, ఏమంటారు, ఎందుకు ఈ రకంగా కేటీఆర్ కూడా దీని మీద స్పందిస్తూ వస్తున్నారు, ఎందుకు ఆ రకంగా వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా, చట్టంలో అమలు చేయకపోయినా తీసుకురాకపోయినా ఆర్డినెన్స్ అని ఏదో వాళ్ళ కష్టాలు అయితే వాళ్ళు పడుతున్నారు, ఎందుకు ఈ రకంగా బీఆర్ఎస్ విమర్శిస్తుంది? ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు, మీకు ప్రేక్షకులకు అందరికి నమస్కారం మేడం. అయితే రవీందర్ రెడ్డి గారు ప్రస్తావించిన మొత్తం సంభాషణ కూడా చూస్తే, ఏదైతే 50% మీద రాజ్యాంగంలో పొందుపరిచిన జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి చేయాలి అనేది ఏదైతే ప్రస్తావించడం జరిగిందో అది పొందుపరచడం లేదు నేను చట్టం గురించి ఉందా అని నా ప్రశ్న మేడం. అమ్మా రవీందర్ రెడ్డి గారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది తెచ్చినప్పుడు దాన్ని రాజ్యాంగంలో పొందుపరచబడ్డదా అనేది ఒక ప్రశ్న. రెండోది, ఈడబ్ల్యూఎస్ తెచ్చినప్పుడు ఏ విధమైన విధానము 50% ఏ విధంగా అప్పుడు కూడా ఉన్నది, ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్, మరి ఏ విధంగా చేసిండ్రు, దాంట్లో ఏం జరిగింది అనేది ఒకటి. రెండోది, ఈరోజు బీజేపీ పార్టీ అంటున్నది మతపరమైన రిజర్వేషన్స్ కావు అంటున్నారు. మరి స్వయాన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ లోపలనే అక్కడ మతపరమైన రిజర్వేషన్స్ జరిగినాయి. ఇవన్నీ జరిగినప్పుడు నేను ఒక్కటేమంటున్నా అంటే, మీరు ప్రస్తావిస్తున్నారు మేడం ఏమని, మీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో సహా ప్రభుత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నది.
వాళ్ళు సెన్సెస్ కండక్ట్ చేసిండ్రు, మళ్ళా దాంట్లో ఇంకా మిగిలిపోయినారంటే మళ్ళా చేసిండ్రు, తర్వాత చట్టం చేసేసి కేంద్రం పంపించారు. అది అక్కడ దాని మీద ఏం కూడా డిసిషన్ రాకముందే మళ్ళా ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారి దగ్గరకు పంపించారు. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మేం చెప్తున్నది అంటే ఈ బీసీలను మీద కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు అనేది మా ప్రధానమైన ఆరోపణ. సాధ్యం కాని దాన్ని ప్రయత్నం చేసినట్లు, మీరు చెప్పినట్లు ప్రయత్నం చేసినట్లు వాళ్ళకు జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి, మేము మస్తు ప్రయత్నం చేసినాం, అనేకమైన ప్రయత్నం చేసినాం, కేంద్ర ప్రభుత్వం చేయలేదు అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నాగేంద్ర గౌడ్ గారు మీరు అంటున్నారు బానే ఉంది సరే, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా లేదా దాని గురించి ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కుందాం. అంతకంటే ముందు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ప్రయత్నం చేసిందా బీసీలకు సంబంధించి? అమ్మ నేను చెప్తున్నది ఏంటంటే ఈ కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న దాంట్లో వాళ్ళు ఎన్నికల లోపల 42% రిజర్వేషన్ మేము తీసుకొస్తాం, మేము అధికారంలోకి వస్తే అని అన్నారు. అది అంటే సరే వాళ్ళు అనడం పక్కన, అంటే బీజేపీ కూడా బీసీని సీఎం చేస్తామని చెప్పేసి అన్నారు, కాంగ్రెస్ 42% రిజర్వేషన్ అన్నారు, కరెక్టే. అంటే వాళ్ళు బీసీలకు సంబంధించి అంతో కొంత మేము ఆలోచిస్తున్నాం, మేము ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మరి బీఆర్ఎస్ ఏం చేస్తుంది? లేలే అంతో కొంత చేస్తున్నామంటే సరిపోదమ్మా. అంతో కొంత చేసి నువ్వు బలిస్తామంటే సరిపోదు, పూర్తి చేయాలి. నువ్వు ఎన్నికల్లో మాట ఇచ్చింది, మాట నెరవేర్చాలి. ఎన్నికల్లో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో తూచా తప్పకుండా చెయ్యాలి. అదే మేము పట్టుబడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ గాని ఎలా బీసీ సమాజం గాని మేమెంతో మాకంతా ఈమని పట్టుబడుతూ ఉన్నారు. 42% నువ్వు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినాక నాన్చుడు ధోరణి ఎందుకు అవలంబిస్తున్నావు అని చెప్పి మేము తెలుపుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం ఇయ్యాల పుట్టుకొచ్చిన పార్టీ కాదు. గతంలో చాలా రోజులు పరిపాలన చేసింది, కేంద్ర రాష్ట్రాలను కూడా పరిపాలన చేసింది. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి కాడికెళ్ళి కూడా ఈ రిజర్వేషన్స్ ను వ్యతిరేకించిన మాట వాస్తవం. మండల్ కమిషన్ అన్నారు, మండల్ కమిషన్ లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేసిన మాట వాస్తవం. కానీ ఈ రోజు నేను ఏమంటున్నా అంటే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో కామారెడ్డి డిక్లరేషన్ మీద ఇంప్లిమెంటేషన్ చేయాలి అని మేము అంటున్నాం. నాగేంద్ర గౌడ్ గారు బహుశా మీరు నా ప్రశ్నని సరిగా అర్థం చేసుకున్నట్టున్నారు. మేము కార్యరూపం దాల్సాం, మేము తప్పు చెప్పినామని చెప్పమానండి. నాగేంద్ర గౌడ్ గారు మీరు నా ప్రశ్నని సరిగా అర్థం చేసుకోలేదు. నేనేమన్నానంటే కూడా మీరు ఇప్పుడు ఏదైతే